19లో మీరు ఫెయిల్ అయ్యారు. 2024లో ఏం చూసి మీకు అధికారం ఇవ్వాలో లేకపోతే ఎక్కువ సీట్లు ఇవ్వాలో? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజునే గెస్ట్ చేశారు. గెస్ట్ చేసి ఆ రోజున టీడీపీకి బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ప్రజల్లో జనసేన లేదు. ప్రజల్లో జనసేన ఎక్కడ ఉంది? బీజేపీ పార్టీ స్థాపించినప్పుడు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ళకి వచ్చిన 2 ఎంపీలు. సార్ ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాల్లో మాకు ఒక ఎమ్మెల్యే కూడా లేడు, అయినా మేము నిలబడ్డాం కదా. ఈ రోజున జనసేన పార్టీని చూసి అధికార పక్షం భయపడే పరిస్థితికి మేము వచ్చామంటే అది మా గ్రోతే కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీని చూసో పవన్ కళ్యాణ్ గారిని చూసో భయపడాలి? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి సిద్ధం అనే బ్యానర్లు వేయించుకున్నా రియాలిటీలో చాలా డిఫరెంట్గా ఉంది. ఈ రోజున ఆయన సొంత చెల్లెలే అతని మీద విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య. ఏంటి మధ్యన పవన్ కళ్యాణ్ గారు కాస్త సౌమ్యంగా ఉంటున్నట్టున్నారు, పెద్దగా ఏమి మీటింగ్లు కండక్ట్ చేయట్లేదు. తుఫాను ముందు వచ్చే ప్రశాంతత సార్ ఇదంతా. ఎలక్షన్ టూర్ స్టార్ట్ అయితే మాత్రం సౌండ్ గట్టిగా వస్తుంది. నా ఆంధ్ర నేల కోసం నేను నిలబడే ఉంటా. ఎలాంటి గుండాగాడైనా సరే పట్టాలు కూడా తీసుకొట్టిస్తాను. ఒక్కొక్క వైసీపీ గుండాగాడి. ఆయన చెప్పు వాడి మొహం మీద ఉంటుంది. జనసేన అధికార ప్రతినిధి దాసరి కిరణ్ తో చెక్ పాయింట్ విత్ వర్మ సాయంత్రం 7 గంటలకు మీ 99 టీవీలో.